ఎన్నటికీ మర్చిపోలేని రుచి ఆవకాయ ముద్దపప్పు అన్నం ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేడిగైనాక కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, పొడుగ్గా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకొని మనము ముందే ఉడికించి పెట్టుకున్న ముద్దపప్పు వేసుకోవాలి. ఈ ముద్దపప్పు మంచిగా కలుపుకొని కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు ఇవన్నీ మంచిగా కలిసిన తర్వాత మన ఇంట్లో ఉన్న ఆవకాయల నుంచి ఒక చెంచాడు తీసుకొని దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ పప్పు గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళు వేసుకొని ఒక 2 ఉడుకులు రానియాలి. ఈ 2 ఉడుకులు అయిపోయిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న అన్నాన్ని వేసి కలుపుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుంటే మన ముద్దపప్పు ఆవకాయ అన్నం రెడీ. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.